అందరికీ నమస్కారం. ఈరోజు ప్రపంచ ఆహార దినోత్సవం జరుపుకుంటున్నాం. ఈ ప్రపంచ ఆహార దినోత్సవం జరుపుకోవటంలో మనందరం కూడా ప్రపంచంలో అంటే ఎస్పెషల్లీ ప్రపంచం కంటే కూడా మన దేశంలో ఆకలి చావులు చాలా ఉన్నాయి. ఎందుకు చెప్తున్నామంటే ఆకలి చావులు అంటే 4 ఏళ్ళు కూడా లోపలికి వెళ్ళకుండా అంటే తినటానికి కూడా అవకాశం లేని వాళ్ళు చాలామంది మన దేశంలో ఉన్నారు. కాబట్టి మనం ఏదైతే ఆహారం వేస్ట్ చేస్తున్నామో ఆ వేస్ట్ని పేద ప్రజలకి ఎవరైతే అన్నము తినటానికి లేని వారికి వాళ్ళందరికీ కూడా దొరికే విధంగా అవకాశం ఇచ్చే విధంగా ఇప్పటికే మన రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, అలానే కేంద్ర ప్రభుత్వం కావచ్చు, వీళ్ళందరూ కూడా ఆహారం మీద మంచి పౌష్టికాహారం ఇవ్వాలని చెప్పేసి ఎంత ప్రయత్నం చేసినా చేస్తూనే ఉన్నా కానీ ఈ ఆకలి చావులు ఆగట్లేదు. కాబట్టి మనము ఎవరైతే ధనికులు కావచ్చు, లేకపోతే ఫంక్షన్స్ చేసేవాళ్ళు కావచ్చు, లేకపోతే వీళ్ళందరూ కూడా ఆహారం మిగిలినప్పుడు ఆ మిగిలిన ఆహారాన్ని ఎట్టి పరిస్థితుల్లో పేద ప్రజలకు వేస్ట్ చేయకుండా పేద ప్రజలకు చేరే విధంగా ఎవరైతే ఆకలితో అడమించే వాళ్ళకి చేరే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పి వీటన్నిటికి కూడా కొన్ని ట్రస్టులు కానీ వీళ్ళందరూ కూడా ముందుకొచ్చి వాళ్ళందరూ ఒక నెంబర్లు ఇచ్చి ఏదన్నా వేస్ట్ అయ్యే ఆహార పదార్థాలు ఉంటే మాకు చెప్పండి, మేము వెళ్ళి సర్వ్ చేస్తాం. అంటే మనం ఎవరైతే ఒక పెళ్ళి కావచ్చు, లేకపోతే ఒక శుభకార్యాలు మనం చేసుకున్నప్పుడు, ఒక గృహప్రవేశాలు మనం చేసుకున్నప్పుడు మనకి టైం దొరకదు. క్యాజువల్గా మనం ఏం చేస్తూ ఉంటామనంటే మనకి టైం దొరకదు, బిజీగా ఉంటాము, వేస్ట్ అయిపోయినా పర్లేదు అనుకునే పరిస్థితి ఉంటుంది. కానీ ఆ సిచ్యువేషన్లో కొన్ని నెంబర్లు కూడా కొంతమంది ఈ ప్రత్యేకంగా ఆహారాన్ని వేస్ట్ చేయకుండా వాళ్ళే వచ్చి వాళ్ళే తీసుకెళ్ళి పేద ప్రజలకు పంచుతూ ఉంటారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా మనం మన దగ్గర ఉన్న సమాచారాన్ని ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ఇచ్చి దాని ద్వారా పేద ప్రజలకు వెళ్ళే విధంగా మనం ఆహార పదార్థాన్ని వేస్ట్ చేయకుండా చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. అదేవిధంగా తీసుకునే ఆహారం కూడా పౌష్టికంగా అంటే మంచి ఆహార పదార్థం తక్కువ క్వాంటిటీ తీసుకున్నా కానీ మంచి ఆహార పదార్థాలు తీసుకొని ఇటుపక్క ఆరోగ్యాన్ని కాపాడుకుందాం. అదేవిధంగా ఎవరైతే ఆకలితో అడమతించిపోతున్న వారికి మనవంతుగా సహాయం చేద్దామని చెప్పి తెలియజేస్తున్నాను. ఇట్లు మీ సంటిరెడ్డి పున్నారెడ్డి, శ్రీ ఎస్పీఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ అండ్ చైర్మన్.